శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. డబ్బు ఎవరికి చేదు? అందరికీ కావాలి. అయితే డబ్బు వస్తుంటుంది, పోతుంటుంది, వస్తుంటుంది, పోతుంటుంది. సర్ప్లస్ మనీ అనేది చాలా తక్కువ మంది చేతుల్లో ఉంటుంది. ఇలాగా ఒక సర్ప్లస్ మనీ ఉండడం అంటే మన అవసరాలకు మించి మనం దాచుకోవడానికి వీలైనంత డబ్బు ఉండడం, అంతేకాకుండా మన తరువాతి వారికి కూడా మనం ఎంతో కొంత ఇవ్వగలగడం అనేది ప్రతి వారికి ఉండే ఒక కోరిక, ఒక ఆశ. ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రంలో ఏం చెప్తారంటే, పుత్రపౌత్రుల వరకు అవినాశమైన సంపద అంటే మీ తరం, మీ తరువాత తరం, వారి తరువాత తరం, మీరు, మీ సంతానం, వారి సంతానం, 3 తరాలు. ఈ 3 తరాలు ఏ విధమైన ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఒక స్తోత్రాన్ని లక్ష్మీనారాయణ సంహితలో చెప్పారు. లక్ష్మీనారాయణ సంహిత. ఆ స్తోత్రాన్ని ఇప్పుడు మీకు అందిస్తాను. లక్ష్మీ స్తోత్రమే. 12 నామాలతో ఉన్న స్తోత్రం. 1/2 నిమిషం పట్టదు దాన్ని పారాయణ చేయడానికి. ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎంత చేయాలి అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. బ్రాహ్మీ నారాయణీ శ్రీశ్చాక్షరీ ముక్తాన్విత రమా, బ్రాహ్మీ ప్రియా చ కమల, హరిప్రియా చ మాణికీ, బ్రాహ్మీ నారాయణీ శ్రీశ్చాక్షరీ ముక్తాన్విత రమా, బ్రాహ్మీ ప్రియా చ కమలా, హరిప్రియా చ మాణికీ, రాధా లక్ష్మీ పరా విద్యా, రమా శ్రీశ్చ నారాయణీ, విద్యా సరస్వతీ మాతా, వైష్ణవీ పద్మినీ సతీ, రాధా లక్ష్మీ పరా విద్యా, రమా శ్రీశ్చ నారాయణీ, విద్యా సరస్వతీ మాతా, వైష్ణవీ పద్మినీ సతీ, పద్మా చ పద్మజా చాబ్ధిపుత్రీ, రంభా చ రాధికా, భూర్లీలా సుఖదా లక్ష్మీ, హరిణీ మాధవీశ్వరీ, పద్మా చ పద్మజా చాబ్ధిపుత్రీ, రంభా చ రాధికా, భూర్లీలా సుఖదా లక్ష్మీ, హరిణీ మాధవీశ్వరీ, గౌరీ కార్ష్ణీ కృష్ణనారాయణీ, స్వాహా స్వధా రతిః, సంపత్ సమృద్ధిర్వాసుదేవీ, విరజా చ హిరణ్మయీ, భార్గవీ శివరాంగీ, శ్రీరామా శ్రీకాంత వల్లభా, గౌరీ కార్ష్ణీ కృష్ణనారాయణీ, స్వాహా స్వధా రతిః, సంపత్ సమృద్ధిర్వాసుదేవీ, విరజా చ హిరణ్మయీ, భార్గవీ శివరాంగీ, శ్రీరామ శ్రీకాంత వల్లభా. ఏతాని లక్ష్మీనామాని సదా ప్రాతః పఠేద్ధియః, స పుత్రపౌత్రాదియుక్తః శ్రియమాప్నోత్యనాశినీం. ఏతాని లక్ష్మీనామాని సదా ప్రాతః పఠేద్ధియః, స పుత్రపౌత్రాదియుక్తః శ్రియమాప్నోత్యనాశినీం. ఇది శ్రీ లక్ష్మీనారాయణ సంహితాయాం శ్రీలక్ష్మీనామావళీ స్తోత్రం సంపూర్ణం. ఇది స్తోత్రం. దీనిని ఎప్పుడు పఠించాలని స్తోత్రంలో ఉంది? ప్రాతకాలే, ఉదయమే, బ్రాహ్మీ ముహూర్తం మొదలైన తరువాత సూర్యోదయం దాకా దీనిని మనం పఠించాలి. కుదరదు, ఆ టైంలో కుదరదు. మన సూర్యుడు ఉదయించిన గంటకు కదా లేస్తాం, కాబట్టి ఆ టైంలో కుదరదు. చెయ్యండి, ఎప్పుడు లేస్తే అప్పుడు. ఆవిడేం కాదందు. ఒక విధానం చెప్పారు, ఆ విధానాన్ని పాటించడం సర్వశ్రేష్టం. ఆ విధానాన్ని పాటించలేము అని అనుకుంటాం మనం. పాటించాలి అనే దృఢమైన నిశ్చయం ఉంటే పాటించగలం, కానీ ఆ దృఢ నిశ్చయమే మనకి లోపిస్తూ ఉంటుంది. సరే, వదిలేయండి. స్నానం చేయండి, శుచిగా వస్త్రాలు ధరించండి,
లక్ష్మీదేవి దగ్గర కూర్చోండి. మీ ఇంట్లో మూర్తి ఉందో, ఫోటో ఉందో, ఏముందో దాని ముందు కూర్చోండి. ఎర్రటి పువ్వులు సమర్పించండి. ఈ స్తోత్రాన్ని చదువుకోండి. ఎన్నిసార్లు చదవాలి, ఇన్నిసార్లు చదవాలి అని నియమం లేదు. కానీ ప్రతిరోజు కూడా 16 సార్లు చదవడం మంచిది. చిన్న స్తోత్రం 1/2 నిమిషం కూడా పట్టదు. 16 సార్లు చదవడానికి ఏమైంది? ఒక 16 సార్లు చదవండి. శుక్రవారం, పౌర్ణమి ఈ 2 రోజుల్లో వీలైతే మీకు ఓపిక ఉంటే శుక్రవారం, పౌర్ణమి ఈ 2 రోజుల్లో 108 సార్లు చదవండి. ఇంకా వీలైంది, మీకు శక్తి ఉంది, తెల్లని పుష్పాలు కానీ ఎర్రని పుష్పాలు కానీ 108 తీసుకోండి. ఒకసారి స్తోత్రం అయిపోగానే ఒక పుష్పాన్ని సమర్పించండి. అలాగే 108 పుష్పాలు సమర్పించండి. మీకు ఓపిక ఉంటే, మీకు ఆ శక్తి ఉంటే. ఆ ఓపిక లేకపోతే మీరేం ఇబ్బంది పడిపోకల్లా, అయ్యో చేయలేకపోయామే అని అనుకోవద్దు. 108 సార్లు చదువుకోండి. మొత్తం అయ్యాక ఒక పుష్పం పెట్టండి. కొట్టదు ఆవిడేమి. అయ్యో వీడింతే పాపం, వీడిని తొందరగా అనుగ్రహించాలి మనం అనుకుంటుంది తప్ప 108 సార్లు చదివాడు, ఒక్క పువ్వే పెట్టాడు అని కోపగించుకోదు మీ మీద. ఆవిడ తల్లి, జగన్మాత మనందరికీ. కాబట్టి ఈ స్తోత్రాన్ని అవలంబించండి. రోజు 16 సార్లు చదవండి. ఇందాక చెప్పినట్టు వీలైతే శుక్రవారం, పౌర్ణమి 108 సార్లు చదవండి. దీనివలన స్తోత్రంలో చెప్పిన మాట ఏమిటంటే, పుత్ర పౌత్రాధిక, మీ సంతానం వారి సంతానానికి కూడా లక్ష్మి అనాశిని, నాశము చెందని లక్ష్మి లభిస్తుంది అని చెప్పారు. ఇది ఒక సంహితలో చెప్పినది కనుక దాని ప్రమాణం ఆ సంహితే. ఈ విధానాన్ని అందరూ అనుసరించండి. ఆర్థికమైన బాధల నుంచి బయటపడండి. ఎప్పుడూ చేతిలో డబ్బులాడాలి అని అనుకుంటే ఈ పద్ధతిని పాటించండి. స్వస్తి.